హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిమ్రన్ బొబ్బిలి. ఈరోజు నేను మా ఆంటీ కలిసి పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసాము. బికాస్ ఈరోజు పౌర్ణమి కదా, చాలా మంచి రోజు. సో నేను ఇక్కడ టెంకాయ అయితే తీసేసుకున్నాను. టెంకాయ విత్ బ్యాంగిల్స్ ఇస్తారు ఇక్కడ మనకి, జస్ట్ కాస్ట్ ఆఫ్ 50 రూపీస్. చాలా పెద్ద కొబ్బరికాయ అయితే ఇచ్చారు. చెప్పాలంటే నా హ్యాండ్లో అది పట్టట్లేదు, అంత పెద్ద కొబ్బరికాయ ఇచ్చారు. సో ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టడానికి ముందు మనం 3 ప్రదక్షిణాలు అయితే ఈ గుడి చుట్టూ తిరగాలి. ఆ తర్వాత మనం ఏదైతే కోరుకున్నామో బలంగా ఒకసారి దేవుణ్ణి తలుచుకొని కొబ్బరికాయ కొట్టాలి. అండ్ ఇక్కడ ఏంటంటే మన హైదరాబాద్లో బీచ్ లేదు, కానీ చెప్పాలంటే వైజాగ్లో అలాంటి ప్లేసెస్లో బీచ్ ఉన్న వాళ్ళు చక్కగా పుణ్యస్నానాలు చేసి గుడికి వస్తే చాలా చాలా మంచిది ఈ పౌర్ణమి రోజు స్పెషల్లీ. సో చూసారుగా నా హ్యాండ్లో పట్టలేదు, జారి పడిపోతుందేమో అనుకున్నాను, బట్ సక్సెస్ఫుల్లీ మంచిగా బ్రేక్ అయింది. చాలా పెద్ద కొబ్బరికాయ. మీరు నా వీడియోస్ ఫాలో అవుతున్నట్లయితే లాస్ట్ వీడియోలో కూడా నేను పెద్దమ్మ తల్లి రిలేటెడ్ వీడియో ఒకటి చేశాను. 101 కోకోనట్స్ బ్రేక్ చేసాము అనుకున్న జరిగిందని. చూసినట్లయితే అందరూ కాయిన్స్ నించోబెడుతున్నారు. 1 రూపీ కాయిన్స్, 5 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్, బట్ మ్యాక్సిమం 1 రూపీ కాయినే నిలబెట్టాలి. మనం ఏదైతే కోరుకుంటామో ఆ విష్ నెరవేరుతుంది, బలంగా నమ్ముతారు. 1 రూపీ కాయిన్ నించోబెడితే నిలబెడితే ధ్వజస్తంభం ఈ పైన ఉన్న గోపురాన్ని చూస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. అండ్ అలాగే ఇక్కడ మనకైతే నైవేద్యం మేము ఏదైతే పులిహోర పంచడానికి తీసుకొని వెళ్ళామో నైవేద్యం ఫస్ట్ దేవుడికి పెట్టి, తర్వాత మేము అక్కడి నుంచి తీసుకొచ్చిన బ్యాంగిల్స్ దేవుడి దగ్గర పెట్టి, అమ్మవారి అనుగ్రహంతో మనకి వేరే బ్యాంగిల్స్ ఇస్తారు దేవుడి దగ్గర పెట్టినవి మొక్కుకునివి. సో ఆ బ్యాంగిల్స్ తీసుకొని మనం చేతికైతే వేసుకోవాలి. సమ్ టైమ్స్ అంటే సైజెస్ డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ స్టిల్ వేసుకోవాలి దేవుడు కాబట్టి. అండ్ మనం మళ్ళీ ఇక్కడ 3 ప్రదక్షిణాలు అయితే చేసాం. బయట గుడిలో ఎలా అయితే 3 ప్రదక్షిణాలు చేసామో ఇక్కడ కూడా 3 ప్రదక్షిణాలు చేసి దేవుడిని అయితే దర్శించుకోవాలి. మన కోరికలు ఏమున్నా కానీ పెద్దమ్మ తల్లి ఖచ్చితంగా నెరవేరుస్తారు. అండ్ నేనైతే 2 కాయిన్స్ నిలబెట్టాను, 2 కోరికలు కోరుకొని. యాక్చువల్లీ ఒక కోరిక అంటే ఎన్ని కోరికలు ఉన్నా ఒక కాయిన్తో నిలబెట్టచ్చు, బట్ నేను 2 కాయిన్స్ నిలబెట్టాను. దానికి 2 అవర్స్ టైం తీసుకున్నాను. అఫ్కోర్స్ పైనుంచి ఎండ కాస్తుంది, కింద చెప్పులు కూడా లేవు. అండ్ ఈ పులిహోర డబ్బా అయితే చాలా మస్తు బరువు ఉంది. ఇప్పుడంటే అయిపోయింది సగం, ఇంతకు ముందు అయితే ఫుల్ ఉండే కదా, చేతులు నొప్పి వచ్చే పట్టుకొని అవునా. ఆమె వెనక్కి తిరిగి వచ్చి ఇలా చెప్పడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పటివరకు పడిన కష్టం అంతా కూడా చాలా ఇట్టే పోయినట్టు అనిపించింది. అందరూ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది అన్నారు ప్రసాదం. అది కూడా దేవుడికి మనం టేస్ట్ చూడకుండా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది, కానీ కూడా బాగా కుదిరింది. అసలు ఉప్పు కానీ పులుపు కానీ అంతా బాగా కుదిరింది. ఆల్ ఇస్ ప్రసాదం, క్రెడిట్ గోస్ టు ఆంటీ. ఈ వీడియోకి ఇంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమిగోస్. ఇంకన్నా వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తా.